హాయ్ అండి. ఈరోజు వీడియోలో హ్యాండ్స్‌ని ఎలా జాయిన్ చేసుకోవాలి, సైడ్ జాయింట్స్ ఎలా వేసుకోవాలో చెప్తాను. అయితే ఈ హ్యాండ్‌కి ఏమో కొంచెం కట్ వర్క్ లాగా వచ్చిందండి. ఇంకొక హ్యాండ్‌కి రాలేదనమాట. అంటే పెద్ద సైజ్ బ్లౌజు చాలా తక్కువ ఇచ్చారు. కాబట్టి నేను రెండిట్లకి ఇంకా హ్యాండ్‌ని తిప్పేస్తున్నాననమాట. ఒక దానికి డిజైన్ వచ్చింది, ఇంకో దానికి రాలేదు. సో, ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోయి చూడండి ఎలా కుడుతున్నానో. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు చూసుకోండి. లైనింగ్ మీద ఇలా నీట్‌గా కుట్టు పడేటట్టు చూసుకుని ఇలా మొత్తం కూడా అంతే. ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత సైడ్‌కి అతుకులు పడతాయి. ఆ అతుకులు కూడా మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసుకుని నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా పట్టేసుకుని ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. చేత్తోటి అద్దుకోండి. ఎందుకంటే పైనున్న క్లాత్ బాగా పలచగా ఉంది. అడుగు భాగంలో నుంచి చూస్తుంటే మనకి పైన కనిపిస్తుంది కాబట్టి లైనింగ్ అనేది పైనుంచి జాయిన్ చేసుకుంటమే మంచిది. ఇలా తిప్పేసుకుని ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా. ఓకేనా? చేత్తోటి అద్దుకోవాలి. లేదంటే ముడతల కింద వచ్చేస్తదండి. చేత్తోటి అద్దుకుంటే చాలా బాగా వస్తదనమాట. ఇలా మొత్తం కూడా అంతే. చేత్తోటి ఇలా నీట్‌గా సర్దుకుంటూ వెళ్ళండి. ఓకేనా? మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని మొత్తం కూడా నీట్‌గా కట్ చేసేసుకుని సైడ్‌కి అతుకులు పడతాయి. అతుకులు కూడా వేసుకుందాం. ఇలా మొత్తం కూడా ఇలాగా. ఇలా నీట్‌గా చూసుకుని హ్యాండ్ లూజ్ కరెక్ట్‌గా ఉండాలి. ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేయండి. రెండో హ్యాండ్ కూడా అంతేనండి. రెండో హ్యాండ్ కూడా ఒరిజినల్ క్లాత్ కింద పెట్టేసుకుని లైనింగ్ క్లాత్ పైన పెట్టుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడాని. ఇలా పాదం ఇంచు డిఫరెన్స్ అయితే ఉండాలండి. పాదం ఇంచు డిఫరెన్స్ లేకపోతే మాత్రం సరిగ్గా రాదు ఫినిషింగ్ అనేది. ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుని మళ్ళీ లైనింగ్ అంతా కూడా నీట్‌గా జాయిన్ చేసుకోవాలి. ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇప్పుడు చేతితోటి నీట్‌గా అద్దుకుంటూ ఇలా మొత్తం కూడా నీట్‌గా అద్దుకుంటూ స్టిచ్చింగ్ చేసేసేయండి. సైడ్‌కి అతుకులు పడతాయి కదా, వేసుకోవాలండి అతుకులు. ఇలాగా చేతితోటి అద్దుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా మొత్తం కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్‌గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఎలా జాయిన్ చేయాలో చెప్తాను. ఓకేనా? కరెక్ట్‌గా హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్‌గా ఉండాలండి. ఆర్మ్ లూజ్ ఒక్కటే మీరు ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని మొత్తం కూడా నీట్‌గా కట్ చేసేయండి. నాకు అతుకులు పడతాయని చెప్తున్నాను కదా, అవే జాయిన్ చేస్తున్నాను నేను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎలా జాయిన్ చేసుకోవాలో చెప్తాను. ఇలాగా షోల్డర్ దగ్గర ఈక్వల్గా ఉండాలి. ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి రావాలి, బ్యాక్ పార్ట్ బ్యాక్కి వెళ్ళాలన్నమాట. అంటే ఫ్రంట్ పార్ట్లో లోత్ ఇస్తాం కదా, ఆ లోత్ అనేది ఫ్రంట్ పార్ట్ సైడ్కి రావాలి.
మిడిల్లో పెట్టేసుకుని షోల్డర్ కుట్టు దగ్గర మన వైపుకు ఫస్ట్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా మొత్తం కూడా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు కుట్టాలండి. లేదంటే మాత్రం మొత్తం ఊడిపోతుంది అనమాట. హ్యాండ్ దగ్గర ఖచ్చితంగా రెండు స్టిచ్చెస్ వేసుకోవాలి హ్యాండ్ దగ్గర. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. రెండో హ్యాండ్ కూడా అంతేనండి. రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే. ఇప్పుడు కూడా ఇది మిడిల్లో పెట్టేసుకోండి షోల్డర్ కుట్టు దగ్గర. ఇలా రఫ్ ఇచ్చేసేయండి. ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్ వచ్చేటట్టు చూడండి. ఇలా ఫ్రంట్కి వచ్చేసి ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్ వచ్చేసి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. ఇలా మొత్తం కూడా అంతే. అయిపోయింది. తర్వాత ఇంకొక స్టిచ్ ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా. ఇంకొకటి కూడా అంతే. ఇంకో హ్యాండ్ కూడా అలాగే కుట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ నుంచి అస్సలు చేయకూడదు. ఓకేనా? ఖచ్చితంగా కరెక్ట్గా రావాలంటే బ్యాక్ పార్ట్ నుంచే. మళ్ళీ ఫ్రంట్ పార్ట్ లోతు ఉంటుంది కదా, హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా. ఇలాగా. ఓకేనా? ఇలా కుట్టేసిన తర్వాత ఈ రెండింటిని ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా. ఇలా చూడండి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు వీటినన్నిటిని కూడా కలుపుకుంటూ వెళ్ళిపోవటమే. అన్నీ కూడా అంతే. చూడండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇక్కడ నడుము లూజ్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోండి. ఇలా పట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసేసేయండి. రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని మళ్ళీ ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక దారం అయిపోయింది. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా స్ట్రైట్గా వచ్చేసి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా వచ్చేసి ఆర్మ్ లూజు, హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా స్ట్రైట్గా. ఇక్కడ కూడా అంతే. చూడండి. ఇలా స్ట్రైట్గా. ఓకేనా? మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. పక్క నుంచి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడా ఇలా స్ట్రైట్గా ఇంకొక స్టిచ్ మరి తిప్పేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకోండి. అయిపోయిందండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. రెండో హ్యాండ్ అయితే చూపిస్తాను. రెండో హ్యాండ్ కూడా అంతే. మనం ఆల్రెడీ ఒక సైడ్ కుట్టుకుని పెట్టుకున్నాం కదా, దాని ప్రకారం కుట్టొచ్చు. కానీ కొంతమందికి ఏంటంటే ఒక హ్యాండ్ లూజు, ఒక హ్యాండ్ టైట్ వస్తుంది. సో వాళ్ళకైతే దానికి సపరేట్గానే కుట్టుకుంటేనే బెస్ట్.
సో వీళ్ళు కూడా ఆ ప్రాబ్లం ఉంది. తర్వాత నేను ఇంకో స్టిచ్ వేస్తాను లోపలికి, సెట్ అయిపోతుంది. కటింగ్‌లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదండి. కుట్టేటప్పుడే కొంచెం లూజు, టైట్ పెట్టుకుంటే సరిపోతుందనమాట. ఇక్కడ కూడా హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు ఇలా మొత్తం కూడా అంతే. చూడండి, ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు. అందుకు నడుము దగ్గర ముందే మనం మార్కింగ్ వేసి పెట్టుకుంటేనే బెస్ట్. ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా అంతా కూడా. ఇలా మళ్ళీ ఇంకొక స్టిచ్, తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇలాగా, తర్వాత మళ్ళీ ఇంకొకటి. మొత్తానికి ఎన్ని స్టిచెస్? 3 స్టిచెస్ వేసుకుంటే సరిపోతుంది. అయిపోయిందండి. తర్వాత సైడ్కి ఒక జాయింట్ వేసి కింద పైన లేయర్ కలిసే చోట ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. సో ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నడుము లూజ్ చెక్ చేసుకుని ఏమైనా లూజు టైట్ ఉంటే మీరు స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు ఇలాగా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.